పోలీసులు పెద్ద ఎత్తున గంజాయిని పట్టుకున్నారు. పాచిపెంట మండలం గోడవలస సమీపంలో అనుమానాస్పదంగా ఉన్నటువంటి 2 కార్లను పోలీసులు సమాచారం ఇచ్చారు. గురువినాయుడుపేట వీఆర్ఓ పోలీసుల రాకును గమనించి 2 కార్లతో పాటుగా గంజాయిని కూడా విడిచిపెట్టి పరారయ్యారు నిందితులు. గంజాయితో పాటుగా 2 కార్లను కూడా సీజ్ చేసినట్లుగా సిఐ రామకృష్ణ తెలియజేశారు. పట్టుకున్న గంజాయి విలువ 28 లక్షల రూపాయలకి పైగా ఉంటుందని సిఐ రామకృష్ణ తెలియజేశారు. నిన్నటి దినము అనగా 21/3/2025 అనగా శుక్రవారం నాడు గురునాయుడుపేట వీఆర్ఓ గారు అయినటువంటి రవిరాజ్ గారు 6 లైన్ రోడ్ బాగడవలస దగ్గరలో 6 లైన్ రోడ్ దగ్గరలో 2 కార్లు అనుమానాస్పదంగా ఉన్నాయన్న సమాచారంపై ఎస్ఐ గారు మరియు పాచిపెంట ఎస్ఐ గారు మరియు వారి సిబ్బంది కలిసి వెళ్ళి తనిఖీ చేయగా అక్కడ 2 కార్లు అనుమానాస్పదంగా ఉన్నాయి. అంతటా ఎస్ఐ గారు మరియు వారి సిబ్బంది గత 2 కార్లను తనిఖీ చేయగా ఒక కారు మారుతి ఆల్టో కారు అయి ఉంది, ఇంకొకటి నిసాన్ కారు అయి ఉంది. ఈ మారుతి కారులో తనిఖీ చేస్తే 27 గంజాయి ప్యాకెట్లతో సుమారు 40 కేజీల బరువు ఉంది. అలాగే నిసాన్ కారు తనిఖీ చేస్తే దాంట్లో 107 గంజాయి ప్యాకెట్లు, దాంట్లో అవి బరువు చూస్తే 217 కేజీల 665 గ్రాములు ఉంది. ఈ 2 కలిపి 134 గంజాయి ప్యాకెట్లు మరియు వీటి యొక్క బరువు 258 కేజీల 235 గ్రాములు ఉంది. అలాగే వీటి యొక్క బైరన్ మార్కెట్లో వీటి యొక్క విలువ 28,28,000 వరకు ఉంటుంది. ఈ కార్ల యొక్క విలువ సుమారు 13 లక్షల వరకు కలిసి 42 లక్షల వరకు ఈ నిన్న దొరికిన గంజా యొక్క ఆస్తులు, వాహనాలు మరియు గంజా యొక్క ఆస్తులుగా మనకి తెలుస్తుంది. సరైన